వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్లు భవనాల శాఖ R&Bకి సంబంధించినటువంటి రోడ్డు విషయమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజానీకం అందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారి ఉందో R&B సంబంధించినటువంటిది రాజుపాలెం టు మరి రామవరం అనే రోడ్డు, రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం, రామచంద్రపురం గ్రామం, అలాగే తామరాడ, పాలెం, సౌరానిపేట, గోనేడ, రామవరం, ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి. ఎస్తమాపురం అని, సొంగరానిపాలెం అని, భూపాలపట్నం అని, గెతనాపిల్లి అని, ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది R&B రోడ్డు. నేను గతంలో నేను ఎమ్మెల్యేగా చేశాను 2004లో, 2009లో చేశాను, 2010లో మంత్రిగా చేశాను, 2014లో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా 3 సార్ల వరకు కూడా ఈ R&B రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది. మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసమని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం, అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది. కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది. మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా 32 కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో. అది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 394 కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రోడ్లతో కలిపి నేను ఏదైతే అడిగానో ఈ రోడ్డు ఏదైతే ఉందో 32 కోట్ల రూపాయలు ఈ రోడ్డు వెడల్పు చేసి వైడెన్ చేసి రాజపాలెం నుంచి రామవరం వరకు కూడా, తర్వాత మధ్యలో చిన్న చిన్న కల్వర్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు మా వీరవరంలో కూడా ఆ ఏరు మీద ఒక బ్రిడ్జ్ ఉంది, పురాతనమైన బ్రిడ్జి. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసమని ఈ నిధులన్నీ కూడా తేవడం జరిగింది. కానీ వచ్చే టైంకి ఎన్నికలు రావడం జరిగింది 2019లో. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. తర్వాత కాలక్రమేణా మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులు విడుదలైనా సరే మరి చేపట్టడం జరగలేదు అప్పట్లో. ఎందువల్లంటే ఈరోజు అప్పుడు పరిపాలించినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కాదు, ప్రభుత్వం ఏ నిధులైనా ఇస్తుంది, కానీ ఆ తెచ్చుకునేటువంటి సామర్థ్యం, దమ్ము, ఈ సత్తా ఆ నాయకులకు ఉండాలి. గతంలో పరిపాలించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మరి చేయించుకోలేకపోవడం జరిగింది. దాని ఉదాహరణ గత ప్రభుత్వం అనొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు గత ప్రభుత్వం ఏం చేశారంటారు, అది గత ప్రభుత్వంలో అది కాదు, గత పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి తప్పిదం, సరిగ్గా దృష్టి పెట్టకపోవడం, దీని మూలంగానే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఈరోజు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. దాదాపుగా సంవత్సరం మీద 5 నెలలు అయింది. ఈ సంవత్సరం మీద 5 నెలల్లో కూడా వీళ్ళు ఏం చేశారు, ఈ రోడ్డు మీద ఏ రకంగానే దృష్టి పెట్టడం కానీ వేయించడం కానీ వాడికి ఉద్దేశం కూడా లేదు, ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మాట్లాడితే మేము రోడ్లు వేస్తాం, అభివృద్ధి చేస్తామంటారు. ఏదో చిన్న చిన్న బీటీ రోడ్లు, లేకపోతే ఏదో గ్రామాలకు సంబంధించినటువంటి చిన్న సిమెంట్ రోడ్లు వేయడం కాదు, ఇటువంటి పెద్ద రోడ్లు వేసి మేము తెచ్చామని నిరూపించుకోవాలి. ఆ సిమెంట్ రోడ్లు అన్నది ఉపాధి హామీ ద్వారా జరిగినటువంటి రోడ్లు అవన్నీ కూడా దాదాపుగా 10-15 గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది. నిత్యం చాలా మంది రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఇటు జగ్గంపేట వెళ్ళాలన్నా, అటు కాకినాడ వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు చాలా మంది పడుతూ లెగుస్తూ, చాలా మంది పడిపోయి కాళ్ళు ఇరిగిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకి మా గ్రామంలో PSC హాస్పిటల్ ఉంది. ఒక డాక్టర్, లేడీ డాక్టర్ని PSC డాక్టర్గా చేశారు వీరవరానికి 2 నెలల క్రితం. ఆమె మా వీరవరం ఆ చర్చి దగ్గర గోతులో పడిపోయి కాళ్ళు ఎరగొట్టుకుంది పాప, ఒక డాక్టర్ ఆమె. అలాగే ఈ రోడ్డు వేయాలి, ఏదో ఎవరి మీద సాగు చెప్పి తప్పించుకునే పరిస్థితి కాదు. ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా గతంలో ఈ రోడ్డు విషయంలో కూడా రకరకాల ధర్నాలు చేశారు. మరి ఆ ధర్నాలు ఇప్పుడు గుర్తురావట్లేదు వాళ్ళకి. మనం చేసాం కదా ధర్నాలు చెప్తున్నారు. ఆ 3 కిలోమీటర్ రోడ్డు అది. ఆ రోడ్డు ఉన్నటువంటి ఆ కంకర్ని పరిచేరు తప్ప దాదాపుగా సంవత్సరం క్రితం అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. ఎక్కడ కూడా దాన్ని బీటీ రోడ్డు కింద చేయలేదు. మరి ఇదంతా చెప్తే ఏదో కుట్రగేయం చేస్తున్నట్టుగా ఉంది ఈరోజు ఈ పాలకులు. మరి వారు అందరికీ సమానమే. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేస్తే నెగ్గారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఒక ఊరే వేస్తే నెగ్గిన వాళ్ళు కాదు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓట్లేస్తే నెగ్గించారు. మన ప్రాంతాన్ని అంతా కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసుకోవాలి ఎవరైనా సరే. మరి ఈ రోడ్డు తక్షణమే మరి వేయవలసిన అవసరం కూడా ఉంది. మరి రేపు ఎల్లుండి మేము దీనికి సంబంధించిన అధికారులు ఎస్సీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ కావడం జరుగుతుంది. ఈ రోడ్డు మీద గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా దీనికి సంబంధించిన సెక్రటరీ గారిని, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ, దీనికి సంబంధించిన R&B మంత్రి గారిని కానీ మేము కోరుతా ఉన్నాం. తక్షణమే నిధులు ఏర్పాటు చేసి
మీరు ఇక్కడ ఈ రోడ్డు వేసేలాగా ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పడేటువంటి కష్టాలను తీర్చాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే మా ఒక్క కష్టం కాదు, చాలా మంది మేము చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎంతో మంది పాపం వెళ్తా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది, మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఈ రాజుపాలెం టు రామవరం రోడ్ని వేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరడం జరుగుతాం. కాబట్టి ఎప్పుడైనా పొరపాటున వస్తే ఈ రోడ్డు కూడా చూస్తే తెలుస్తాయి. ఒకసారి కారులో ప్రయాణించమని కోరుతా ఉన్నాం. ఈ రోడ్లు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఆయన ఒకసారి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి సాగు కూడా వచ్చారు. రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయా, నేనేం చేస్తానన్నారు, మరి ఏ చేయలేదు తెలియదు. అలాగే ఈ రోడ్ల మీద కూడా తిరిగితే ఇంకా బాగుంటుంది. తిరిగితే మీరు రోడ్లు వేసావా లేదా, ఎంతవరకు వేసారన్నది తెలుస్తూ ఉంటుంది. మరి వాటిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఆయన కూడా పంచాయతీరాజ్ మంత్రి గారు, మరి R&B సంబంధించినటువంటి మంత్రి గారిని, వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే నిధులు కేటాయించి మరి ఈ రోడ్ని పూర్తి చేయాలని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతాం. సామాన్య ప్రజల ప్రాణాలు లెక్క చేయని ప్రభుత్వం రోడ్లు వెంటనే మంచిదే, సంతోషమే. మనకి ఆ నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి అవినాభావ ప్రభుత్వాలు కూడా రోడ్లు ఇచ్చారు. రోడ్లు వేసుకున్నారు చాలా మంది. ఎక్కడికక్కడ ఒక ఊర్లో 2 ఊర్లను, మా ఊరు పేరవరం రాజపాలెంలో చిన్న చిన్న సిమెంట్ రోడ్డు ఓనాడు నుంచి రామవరం వెళ్తారు. మీరు ఎవరైనా ఒకసారి అలాగే వెళ్ళచ్చు. ఇలా ఊరు గుడికి చేరిపోతున్నారు. అందరూ మేము కూడా అలాగే వెళ్తున్నాం.